సో నోటికాడి ముద్ద లాగేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక స్టేలు ఏస్తారు. సుప్రీం తీర్పును పట్టించుకొని హైకోర్టు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ స్పష్టం చేయాలి. లేకుంటే తెలంగాణ బంద్‌తో సత్తా చాటుతాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వ్యతిరేకంగా బీసీ సంఘాల నినాదాలు. సో మొత్తానికైతే బీసీ సంఘాలు మాత్రము చాలా ఆగ్రహంగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ధర్నాలు కూడా చేయబోతా ఉన్నారు. మెయిన్‌గా నోటికాడు ముద్ద అంటే దగ్గరికి వచ్చినట్టుగా దచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం నాటి చాలా బాధాకరం అనిపించింది అని చెప్పేసి నిన్న హైకోర్టు దగ్గర కూడా చాలా ధర్నా కూడా లాంటి కార్యక్రమం కూడా చేపట్టారు. ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జియో 9పై హైకోర్టు స్టే విధించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు వద్ద ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీల నోటికాడు ముద్దను ఆపారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్కు పిలిపిస్తామని పేర్కొన్నారు. కొంతమంది బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించకపోతే తెలంగాణ బంద్కు పిలిపిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను 2 వారాల పాటు ఆపడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలకు ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు ఎన్నికలకు వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్న ముద్దను లాక్కున్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు మరో 2 రోజులు సమయం తీసుకొని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండేదన్నారు. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తామని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. సో మొత్తానికి హైకోర్టు ఏమో పిటిషన్ల తీసుకున్న దాఖలు కానీ ఇటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన వాదనలు కానీ రెండు విన్న తర్వాత హైకోర్టుకు ఏమర్థమైందంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 50% రిజర్వేషన్లు దాటొద్దు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాల్సిందని చెప్పేసి అట్లా చెప్తే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, మధ్యంతరుల ఉత్తర్వులు కారణంగా వీళ్ళైతే డిమాండ్ చేశారో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇటు పిటిషనర్ దగ్గర నుంచి 50% డిమాండ్ ఏదైతే రిజర్వేషన్ దాటొద్దని పిటిషన్ ఇచ్చారో అటు వీళ్ళ వాదనలు ప్రభుత్వం తరపు నుంచి వాదనలు ఏవైతే ఉన్నాయో సాధ్యాసాధ్యాలు వాళ్ళు విన్న తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఇది మళ్ళీ విచారణ చేపట్టాలని చెప్పేసి మొత్తానికైతే ఆపేయడం జరిగింది. సో అట్లా వీళ్ళు నోటికాడి ముద్దను గుంజుకున్నారు మీరు అని చెప్పేసి ఎట్లా ప్రభుత్వం యొక్క విఫలము ఇంకొక 2 రోజులు ఆగి మళ్ళీ విస్తృతంగా విచారణ చేపట్టి ఇస్తే బాగుండని చెప్పేసి కూడా బీసీలకు తీవ్రని అన్యాయం జరగబోతోంది. దాదాపు 52% ఉన్న బీసీలు దాంట్లో వచ్చేదే 42% అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్న మీడియా ముఖంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలిపిస్తాం, దీని మీద ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతల ఆందోళన. బీసీ రిజర్వేషన్ల జియోపై హైకోర్టు స్టే విధించడంతో హైకోర్టు ఎదుట బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గేట్ నెంబర్ 4 దగ్గర నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తుంటే అగ్రకులస్తులు ఓర్వలేకపోతున్నారని వారు మండిపడ్డారు. బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవులు మొత్తం అగ్రవర్ణాలకే, కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల పదవులైనా బీసీలకు దక్కొద్దా అని ప్రభుత్వాన్ని బీసీ నేతలు నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియో 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. జియో అమలును నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు కోర్టు వాయిదా వేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నిక నోటిఫికేషన్ పైన కూడా స్టే విధించి షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై 2 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘ విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ ఏజీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ బీసీ జనగణన నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 57% ఉందని,
ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఏజీ తెలిపారు. ఈ తీర్మానం సామాజిక న్యాయం దిశగా ముఖ్యమైన అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోయినా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అది చట్టబద్ధమైనదని ఏజీ పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమంటున్నారంటే, జనగణన చేసిన తర్వాతనే 52% ఉన్న బీసీలు ఉన్నారు కాబట్టినే లెక్కల ప్రకారమే 42%కి పెంచడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే పెంచుకోవచ్చని చెప్పేసి ఉన్న దాని ప్రకారమే 42% ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హైకోర్టుకు చెప్పడం జరిగింది. సో ఇట్లా వాదనలు విన్న తర్వాత ఏదైతే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే దిశగానే అక్కడ వాదోపవాదాలు జరిగినాయి. కానీ ఇక్కడ పిటిషనర్ల దృష్టిలో పెట్టుకొని మరి 50% దాటకూడదని చెప్పేసి పిటిషనర్లు ఏదైతే వేశారో వాళ్ళ తరపున విన్న వాదనలు కావచ్చు, ఇవన్నీ విన్న తర్వాత మొత్తానికి వాదోపవాదాలతో మధ్యలో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఏమో అట్లే చెప్తుంది, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికలు కంటిన్యూ చేయాలని. సో దీని మధ్యలో మళ్ళొక్కసారి కౌంటర్ దాఖలు చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారో, ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు ఏమంటారో, పిటిషనర్లు ఏమంటారో మళ్ళొకసారి వాదన వినడానికైతే ప్రస్తుతము స్టే విధించి ఇటు 4 రోజుల పాటు టైం ప్రభుత్వానికి ఇచ్చింది, 2 వారాల పాటు పిటిషనర్లకు ఇచ్చిందనమాట. అయితే మొత్తానికి ఒక 6 వారాల పాటు దీన్ని పోస్ట్పోన్ చేసినట్టుగా మనకు కనిపిస్తున్నది. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు లేట్ అయిపోయినాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఇవన్నీ ఎప్పుడో పెట్టాల్సింది ఇంకా లేట్ అవ్వకుంటూ వచ్చినాయి. అందుకనే హైకోర్టు చాలా సీరియస్ అయ్యి సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పేసి కూడా ఆర్డర్ వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఈ ప్రక్రియ. సో ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వము కేంద్రం దగ్గర కొట్లాడుతుందా, లేదంటే ఇండివిజువల్గా పార్టీ పరంగా 42% ఇచ్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుందా అంటే, వీళ్ళు ఎవరైతే బీసీ రిజర్వేల కోసం ఇన్ని రోజులు కొట్లాడిర్రో వాళ్ళు మాత్రమే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా ఈ ఓటును అమ్ముకోకుండా మీ ఓట్లు మీకు వేసుకుంటే కానీ ఈ రిజర్వేషన్లు ఏదైతే రావాల్సిన సీట్లు, గెలవాల్సిన సీట్లు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మీ వాళ్ళు ఎవరైతే నిలుచుంటారో వాళ్ళకు ఓటేసినప్పుడు మాత్రమే ఇప్పటికైనా ఒక న్యాయపరంగా అభివృద్ధి జరగాలనే కాంక్షతో, మన డెవలప్ చేయాలి కాంక్షతో ఎవరైతే నిలుచుంటారో క్యాండిడేట్, వాళ్ళ క్యాండిడేట్ని చూసి బీసీ, ఎస్సీ, ఎస్టీ కావచ్చు వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని ఆయా జనాభా ప్రకారము ఓట్లు వేసుకుంటే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటికైనా కూడా ఓటును నమ్ముకోకుండా కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్ ఎవరైతే మనకు న్యాయం చేస్తారో, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ దృష్టిలో ఎవరైతే నిలుచుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన పనులేంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి నిధులు రప్పించుకోవాలని చెప్పేసి ఇట్లాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఓటు అమ్ముకోకుండా ఒక్కసారి మీకోసం మీరు వేసుకుంటే రిజర్వేషన్లతోని పని లేకుండా ఈ సీట్లు దక్కించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల దగ్గర కూడా ఉన్నది. ప్రజలు కూడా ఆలోచిస్తే ఒక్కసారి సీట్లు కూడా గెలిచే అవకాశం కూడా ఉంటుంది.